सिंहवदने महावदने सर्वभूतानि वक्ष ज्वाला दुःखे करालक्ष्मी करालक्ष्मी प्रत्यक्षं भूं भूं स्वाहा ओम ह्रीं नमः कृष्णवाससे सिंहवदने महावदने महाभैरवे सर्वशत्रुध्वंसये मंगले मंगलारणे मांगल्यपराधिने मांगल्यभद्रे स्वाहा పోరాడి వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి స్థాపించాం. అది మొట్టమొదటి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన చేసిన ఘనత అది. నాడు మాకు ఈ రోడ్డు వస్తా ఉన్నప్పుడు ఏమీ లేదు, గచ్చి రోడ్డు అంతా. కుప్పం నుంచి కూడా మేము బండ్లో రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. సారు ఎప్పుడైతే 95లో రెవెన్యూ మినిస్టర్ అయ్యారో వెంటనే దీనికి రోడ్ వేశారు. మనకి ఇక్కడ బ్రిడ్జ్ కట్టేదానికి లేకుండా ఉంటే లేడీస్ అంతా కూడా పాపం చాలా ఇబ్బంది పడారు వచ్చేదానికి. అటువంటి సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇమీడియట్గా జన్మభూమి కార్యక్రమం పెట్టి మొట్టమొదటిగా అక్కడ మనకు బ్రిడ్జ్ కట్టి మనకు రోడ్ వేశారు. ఆయన లేకపోతే అభివృద్ధి లేదు, ఆయన ఒక్కడే అభివృద్ధి చేస్తున్నాడు. ఆ విశ్వాసం మన ప్రజలందరూ పెట్టుకోవాలి. ఎప్పటికీ మన ఈ జన్మం ఉండే వరకు చంద్రబాబు నాయుడు గారికి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆయన మనం అనుకుంటూనే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. లేడీస్కి కానీ లేడీస్కి ఒక్కొక్క రూపాయి పెట్టినప్పుడు నేను మిమ్మల్ని అందరూ వచ్చి అడుగున్నాను, ఒక్కొక్క రూపాయి కట్టండి. అప్పుడు మీరు కొంచెం కష్టపడినారు, కానీ ఇప్పుడు మీరు మాకంటే కూడా ఎక్కువగా లాభపడుతున్నారు. లేడీస్ చాలా లాభపడుతున్నారు. కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అది ఏ దేశానికి, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఎవరికి లేదు ఘనత. కాబట్టి అటువంటి భార్య అయినటువంటి మన తల్లి గూడమ్మ గారు కూడా మన కష్ట నష్టాలు తెలుసుకొని మీతో బాధలు పంచుకుంటూ ఆయమ్మ అఫీషియల్గా కాకుండా కూడా అనఫీషియల్గా వచ్చినారు. ఎందుకంటే
వచ్చి మీతో కలిసి మీతో మాట్లాడి చేసుకుంటారు. ఆమెకి ఎన్నో పనులు ఉన్నాయి, అయినా కూడా అన్ని పనులు వదులుకొని ఆ సారు వచ్చేదానికి వీలు కాకపోతే మేడం గారు వచ్చి మన కోసం సమయం కేటాయించి మన కోసం ఇంత దూరం వచ్చినారంటే ఆమెకు మా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ అండి. ఇంకా కూడా 2 కార్యక్రమాలు ఉండదు కాబట్టి నేరుగా 1,00,000, 2 లక్షల రూపాయల లోన్ స్వయంగా వాళ్ళే పొందుతున్నారు మేడం. మామూలుగా అయితే పట్టా పాస్బుక్లు తీసుకెళ్లి పెడితే 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటారు. అదే మహిళలు అయితే ధైర్యంగా ఒక ఆధార్ కార్డు తీసుకెళ్లి గ్రూప్ తరపున చెప్పేసి 1,00,000, 2 లక్షల నుండి లోన్ స్వయంగా పొందుతున్నారు మేడం. ఈ కల్పించింది మాకు నారా చంద్రబాబు నాయుడు సార్ మేడం. మహిళలు ఈ రోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే కారణం కూడా సారే మేడం. వంటింటికే పరిమితమై ఉన్నారు. అప్పుడు ఫస్ట్ పొదుపు సంఘాలు పెట్టి వాళ్ళని ప్రజల్లోకి తీసుకొని వచ్చి మహిళలు కూడా ధైర్యంగా ఈ రోజు ఇట్లా వచ్చి కూర్చొని వాళ్ళకై వాళ్ళు బ్యాంక్స్ వెళ్ళి లోన్స్ తీసుకుంటా ఉన్నారంటే దానికి కారణం కూడా సారే మేడం. ఇప్పుడు పెట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పుడు ఉచిత సిలిండర్స్ కూడా అందరికీ ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సిలిండర్స్ అందింది. మళ్ళీ తొందరగా దగ్గరలో జనవరిలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అందుతుంది. సార్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు. ఇప్పుడు ఒకసారి మండల మహిళా అధ్యక్ష వసంతమ్మ 2 నిమిషాలు లేట్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. మా కుప్పం మండలానికి మా అమ్మగారు వచ్చినందుకు ఇంకా మాకు ధన్యవాదాలండి. ఏమంటే ఫస్ట్ 1995లో ఒక మహిళ అయితే వంటింటికే పరిమితం అవుతా అప్పుడు మా సారు చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూడా ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మహిళల అక్కి కల్పిస్తే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గ్రూపులు పెట్టించి వంటింటి పరిమితం కాకుండా గ్రూపులు పెట్టించి రోజుకు రూపాయి దాచుకోమనేసి ఒక నెలకు 30 రూపాయల గ్రూపుల్లో మేము గ్రూపులో జరిపించుకొని ఆ గ్రూప్ తరఫున ఈ రోజు 5 లక్షలు ఇంకా 10 లక్షల వరకు గ్రూపుల్లోనే లోన్ ఎత్తుకుంటారు. ఒక స్కూల్ పోవాలంటే కాలేజీ ఫీజు కంటే గ్రూప్ లో లోన్ ఎత్తుకుంటారు. లేకపోతే 10 రూపాయల వడ్డీలో 5 రూపాయల వడ్డీలో తేవాల్సిందా. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా బ్యాంకుకి మగవాళ్ళు పట్టే బ్యాంకులో డబ్బులు ఇరు. అదే ఆధార్ కార్డు 10 మంది గ్రూప్ గా పోతే అది మా చంద్రబాబు నాయుడు పెట్టింది మాకు తీర్చా. ఈ రోజు ఏ ఒక పని మహాశక్తి ప్రోగ్రామ్ లో ఇంటింటికి గ్యాస్ సిలిండర్ అది ఇచ్చినారు. తర్వాత బస్సు ఫ్రీ దగ్గరలో వస్తుంది. తల్లికి వందనము ఎంత పిల్లలు ఉంటే అందుకు వేస్తామన్నారు, అది జనవరిలో వేస్తారు. అదే కాకుండా ఏ ఒక గుంతులుగా ఉండింది రోడ్లు జనవరిలో గుంతులంతా మాఫీ చేయాలని అది చేసినారు. అన్ని విషయాలు ఏ ఒక విషయం ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క వరకు చేయలేదు. అందరిని బెదిరించుకుంటూ కేసులు పెట్టుకుంటూ ప్రతి ఒక్క మనిషికి కేసులు పెట్టు వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు. అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు కనుక మీ ఇళ్ళల మీద ఫ్రీగా సోలార్ ప్యానెల్స్ పెడతారు ప్రతి ఇంటి మీద. దాని మీద అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది, ప్రభుత్వం. అట్లానే ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ ఇస్తారు దాని ద్వారా. తర్వాత మిగిలిన ఏది మిగులుతుందో ఆ కరెంటు అది గవర్నమెంట్ గ్రిడ్కి వెళ్తుంది. ఇప్పుడు మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం, మేము కూడా ఇట్లానే సోలార్ ప్యానెల్స్ పెట్టి మా ఫ్యాక్టరీకి ఏది అవసరం అంత వాడుకుని అది తిరిగి ప్రభుత్వంకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం గ్రిడ్కి వెళ్ళి దాంతో మాకు డిస్కౌంట్ ఇస్తారన్నమాట. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీకి ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఈ సోలార్ ప్యానెల్స్ ప్రతి ఇంటి మీద పెట్టదలుచుకున్నారు. ఫర్ ఆల్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్క ఇంటి మీద తప్పకుండా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది కొంచెం ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి చాలా పథకాలు ఆయన ముందుకి తీసుకొచ్చారు. మీకు తెలుసో లేదో, మరి మీ సర్పంచ్ గారు చెప్తున్నారో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఏమి గ్రామ ప్రజలకి కానీ మన కుప్పం ప్రజలకు కానీ ఆయన ఏం చేయదలుచుకున్నారో అది. ఎనీవే
కడ్డ ద్వారా ఆర్థిక వికాస్, మీ అందరికీ తెలుసు వికాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని ఈ కుప్పానికి వేశారు, ఎందుకంటే తొందరగా పనులు పూర్తి అవ్వాలని. ఏదైనా మీరు ఓపిక పట్టి ఒక 2 సంవత్సరాలు ఇస్తే అయ్యేవి అవుతాయి, తొందరగా అవ్వాల్సి